రేవంత్ రెడ్డి గారు వేయాలనుకుంటున్నటువంటి హెచ్సియు భూముల యొక్క వేలాన్ని వెంబడే ఆపివేయాలి. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడి కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సియుకు కేటాయించిన భూములను అమ్ముకోవడంలో ఎందుకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది? ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని ఈరోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయిండొచ్చు, బట్ ఆ భూములను కేటాయించింది హెచ్సియుకు మాత్రమే. అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి. ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని, దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, ఈ వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్తో లోపల మాట్లాడుకుని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంటే దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అంతగానో దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో అర్థం ఏముంది? దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికనో పథకాలను ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు భూములను అమ్మి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి తీరును రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి. ఎంబడే ఈ భూముల యొక్క అమ్మకాన్ని వేలాన్ని నిలిపివేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.